ధరణిలోని పరిష్కారం కాని దరఖాస్తులకు మోక్షం కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. జిల్లా కలెక్టర్లు, అధికారుల విభజనతో పాటుగా మండల స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఇవాల్టి నుంచి 9వ తేదీలోపు పెండింగ్ సమస్యలన్నింటినీ పరిష్కరించేలా స్పెషల్ డ్రైవ్ చేపట్టనుంది. ధరణి సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన 5 సభ్యుల కమిటీ ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలకు కొన్ని సిఫార్సులను అందజేసింది. ఈ నేపథ్యంలో గురువారం 2 వేర్వేరు ఉత్తర్వులను భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిత్తల్ జారీ చేశారు. అన్ని స్థాయిలో విచారణలు, దరఖాస్తుల పరిశీలన చేపట్టాలని, వాటి వివరాలను కంప్యూటర్లలో నమోదు చేయాలంటూ ఆదేశించారు. దరఖాస్తులను తిరస్కరిస్తే అందుకు కారణాలను కూడా భూ యజమానులకు తెలియజేయాలంటూ స్పష్టం చేశారు. ధరణి సమస్యల పరిష్కారానికి తహసీల్దారు కార్యాలయాల పరిధిలో తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ల నేతృత్వంలో 2 లేదా 3 బృందాలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈ బృందాలు క్షేత్రస్థాయికి వెళ్లి విచారణలు జరిపి విచారణ నివేదికలను సంబంధిత ఉన్నతాధికారులకు పంపిస్తారు. పారాలీగల్, కమ్యూనిటీ సర్వేయర్లు, డిఆర్డీఏ, వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులు, పంచాయతీల కార్యదర్శులను ఈ బృందాల్లో నియమిస్తారు. గ్రామాలు లేదా మాడ్యూళ్ల వారీగా దరఖాస్తులను ఈ బృందాలకు తహసీల్దార్లు అప్పగించి విచారణ నివేదికలు రూపొందిస్తారు. వాటిని సంబంధిత ఉన్నతాధికారులకు పంపుతారు. దరఖాస్తులకు గ్రామస్థాయి అధికారుల ద్వారా లేదా వాట్సాప్, ఎస్ఎంఎస్ల రూపంలో బృందాలు సమాచారం చేరవేస్తాయి. దరఖాస్తుదారుల వద్ద ఉన్నటువంటి ఆధారాలతో పాటుగా రెవెన్యూ మూల దస్త్రాలను బృందాలు పరిశీలించాల్సి ఉంటుంది. అవసరమైతే భూమిని కూడా పరిశీలిస్తారు. ప్రతి దరఖాస్తుకు సంబంధించి విచారణ నిర్వహించి పరిష్కారం లేదా తిరస్కరణలో ఏదో ఒకటి నమోదు చేస్తారు. ఈ నెల 9న వాటికి ప్రతి దరఖాస్తును పరిష్కరించేలా కలెక్టర్లు చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. కలెక్టర్ల వద్ద ఒక్క దరఖాస్తు కూడా మిగిలి ఉండడానికి వీల్లేదంటూ ఉత్తర్వుల్లో సీసీఎల్ఏ పేర్కొన్నారు.